అనగనగా ఒక ఊర్లో చిట్టి పిచ్చుక ఉండేది. నా పేరు సాన్వి. నేను ఒక అమాయకపు బుజ్జి క్యూట్ స్పారోని. ఇప్పుడు ఒక చెట్టు దగ్గరకు వెళ్తున్నాను. అక్కడ నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. ఇది నా ఫ్రెండ్ లాయా, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఈ పీజియోన్ కూడా నా ఫ్రెండే. వీడి పేరు లతిక్. చాలా అల్లరివాడు, కానీ నా మాట వింటాడు. ఇతని మాటల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పుడు మేమందరం బ్రేక్ఫాస్ట్కు వెళ్తున్నాం. రైతుగారు రోజూ మాకు గింజలు పెడతారు. ప్రపంచంలో పయనించే పక్షులం. అలా అందరూ కలిసి రైతుగారి ఇంటికి బయలుదేరుతారు. చిన్న రెక్కద పెద్ద కళా సాన్వి, ఎగిరే ఆకాశం అంతల నవ్వే ముఖంద, కలిసి ఎగిరే కలల బాట, స్నేహమంటే ఇదే పాట, రెక్కల మధ్య నిజమైన బంధం. ఆ రైతు రోజూలాగే పక్షులను పిలిచి ధాన్యాలు వేస్తాడు. మంచి స్నేహితులుంటే ప్రపంచమంతా మంచిగానే ఉంటుంది. కానీ చూపే స్కీమ్ చుట్టూ చూస్తాం మౌనంగా, ప్లాన్ వేస్తాం దక్షిణంగా. నల్ల రెక్కల్లో మెరుస్తుంది డ్రీమ్, చూపులో శాంతి లోపల గేమ్. మా క్రో బ్యాచ్ ఎప్పుడు సేమ్ కాదు ఫ్రేమ్. ఇవి మా ఆయుధం, అవకాశం కనిపిస్తే చాలు విజయం. గ్రామం మీద మా కన్నే గగనం. క్రో బ్యాచ్ అంటే బ్రెయిన్. రైతుగారి దగ్గర తృప్తిగా ధాన్యాలు తిన్న తరువాత ఇంటికి బయలుదేరారు. నా గూడు ఈ ఊరి చివరే. ఈరోజు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నీ ఇల్లు చాలా దూరం కదా, జాగ్రత్తగా వెళ్ళాలి. పర్లేదు లాయా, నాకు అలవాటు. అలా ఒక్కొక్కరుగా అందరూ సాన్విని ఒంటరి చేసి వెళ్ళిపోతారు. పదండి మిత్రులారా, సమయం ఆసన్నమైంది. దా ఈ రోజు ఏదో ఒక మంచి ప్లాన్ చూసుకుని నాశనం చేయాలి. నాతో వచ్చేది ఎవరు? నేను. నేను. మనం వెళ్ళవలసిన ప్రదేశం మనకి ఎటువైపు ఉంది? ఇటువైపు మహారాజా. పదండి. కసిగా వెళ్దాం. పంట పొలాలను నాశనం చేయడానికి వెళ్తున్న కాకులకు సాన్వి ఒంటరిగా కనిపించింది. పదండి, ఆ పిట్టని మనతో తీసుకెళ్దాం, ఫన్ ఉంటుంది. ఏమి పిచ్చుకా, ఈరోజు మాతో? సరదాగా ఉంటుంది. ఒక్కసారిగా ఆలోచించి అవునా, సరే అంటుంది. ఈరోజు మీతోనే ఆడుకుంటాను. దూరంలో మొక్కజొన్న పంటలున్నాయి. అక్కడే ఆడుకుందాం. గుడ్డిగా ఆ కాకుల మాటలు నమ్మిన సాన్వి వారితో వెళ్ళింది. పదండి, వచ్చిన కార్యాన్ని ముగిద్దాం. ఆడుకోవటానికి అని చెప్పి ఇక్కడికొచ్చి మొక్కజొన్న పంటను నాశనం చేస్తున్న కాకులను చూసి సాన్వి ఇలా అంది. ఆగండి, ఏం చేస్తున్నారు? మీరు అలా చేయడం తప్పు. ఇంతలో అయ్యో, ఎవరో వస్తున్నారనుకుంటా. పొలంలోనికి వస్తున్న రైతును గమనించి నేనిక్కడ దాక్కుంటాను. సుబ్బయ్య, ఎక్కడున్నావు? ఇక్కడ చూడు, కాకులు నాశనం చేస్తున్నాయి.
సుబ్బయ్య ఆ కాకులను తరుముకుంటూ వెళ్తాడు. ఆ కాకుల గుంపులో సాన్వీని గమనించిన సుబ్బయ్య ఇలా అంటాడు. ఏయ్ పిచ్చుకా, నీకు రోజు నా మిత్రుడు ధాన్యాలు వేస్తాడు. నువ్వు ఈ కాకులతో కలిసి పంట నాశనం చేస్తావా? ఇంకా ఈ ఊర్లో ఎవరూ నీకు తిండి పెట్టరు. ఆ కాకులతో స్నేహం వలన తనకు చెడ్డ పేరు వచ్చిందని గ్రహించింది సాన్వి. మన గుణాన్ని మన చుట్టూ ఉన్న స్నేహితులను చూసే నిర్ణయిస్తారు. మనం మంచివాళ్లమే అయినా మన స్నేహితులు చెడ్డవాళ్లైతే మనము చెడ్డవాళ్లమే అనుకుంటారు. అందుకే స్నేహం ఎవరితో చేస్తున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.